సో హే గైస్, అందరు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ పెద్ద చేయడానికి ఏం లేదు, మళ్ళీ అదే డైలాగ్ ఎందుకంటే నాకు కూడా అర్థమవుతలేదు. సో ఇప్పుడే యూనో లంచ్ అయిపోయింది అండ్ ఇవాళ లేవడానికి కూడా లేట్ అయింది కోర్స్, ఎందుకంటే డైలీ లేట్ అవుతుంది ఈ మధ్య. కాకపోతే రేపటి నుంచి కొంచెం తొందరగా బ్లాగ్ స్టార్ట్ చేయడానికి ట్రై చేద్దాం. ఇంకొక 2-3 డేస్ ఉంది అంతే కంప్యూటర్ సైన్స్ ఎగ్జామ్కి. సో ఎగ్జామ్ ప్రిపరేషన్ కూడా చేసుకోవాలి. ప్రిపరేషన్ అయిపోయింది, ఒకసారి ఎగ్జామ్ క్లోజ్ అయిందంటే అయితే మనకి హైదరాబాద్ వెళ్ళేది ఆప్షన్ ఉంటుంది, లేదంటే ఎంసెట్కి ప్రిపేర్ అయ్యే ఆప్షన్ ఉంటుంది. చూద్దాం ఏం జరుగుద్ది ఏంటని. కాకపోతే ప్రెసెంట్ అయితే మనం వెళ్ళి వీడియో అప్లోడ్ చేసేది ఉంది. వీడియో అప్లోడ్ చేస్తున్న తర్వాత మాట్లాడదాం. సో ఫైనల్లీ న్యూ వీడియో అయితే అప్లోడ్ అయిపోతుంది, ఇక్కడ చూసుకోండి. సో ఇది అప్లోడ్ చేసేసిన తర్వాత కంప్యూటర్ సైన్స్ ఇవాళకి క్లోజ్ చేసేయాలి. ఇవాళకి కంప్యూటర్ సైన్స్ క్లోజ్ చేసేస్తే మనకి కొంచెం టైం ఉంటుంది అన్నట్టు ప్రాక్టీస్ చేసుకోనికి. దెన్ అంతే. నాకు ఎందుకు ఇవాళ మూడ్ లేదు, కైండ్ ఆఫ్ ఏమో అవుతుంది లోపల. ఇలా రూమ్ వల్ల అవుతుంది అయితే. అంటే నాకు తెలిసినంత వరకు రూమ్ నీట్ ఉండకపోతే కూడా ఇట్లా అవుతుంది. లైక్ చూడండి ఇంత ఘోరంగా ఉంది కదా. షెల్ఫ్ ఓపెన్ ఏమైనా చేసిన, కింద బెడ్ క్లీన్ లేదు. ఫస్ట్ మనం రూమ్ చదువుకున్నా, తర్వాత బ్లాగ్ స్టార్ట్ చేద్దాం అలా. ఇదేంటో తెలుసా? ఆల్బమ్ చూడాలని ఉందా? చూపిస్తుంది. అరే ఆల్బమ్ చూపియనా? ఎలా పనిలేదు, అన్నీ చూడాలి, పనిలేదు మీరు. సో ఫైనల్లీ మొత్తం చదవడం అయిపోయింది. చదివిన తర్వాత ఇది పరిస్థితి. చాలా బాగుంది, నీట్గా ఉంది. ఇప్పుడు కొంచెం మైండ్ ఫ్రెష్గా ఉంది, కొంచెం ఏదో చేయాలని ఉంది, అసలు ఏదో సాధించాలని ఉంది, సాధించాలని. ఏదో ఒకటి సాధించి మనం ఫస్ట్ చదువుకుందాం. ఎగ్జామ్లో ఫెయిల్ అయినాం అనుకో, అందరు మనల్ని సాధిస్తారు. ఈ వ్లాగ్లో నేను చదువుకునేది పెట్టాను, ఎందుకంటే పెద్ద పెద్ద క్లిప్స్ అవుతుంది. దగ్గర 6 to 7 GB దాకా పడుతుంది వీడియో, అంత లెంతీ అయితే. నాకు ఎడిట్ చేయడానికి కూడా బాగా టైం పడుతుంది. సో ఇప్పుడు ఏదైతే నేను పెట్టినా కదా, ఆడి వరకు ఒక మంచి సాంగ్ ఎడిట్ చేసి పెట్టినా కదా, అది ఎనఫ్. సో ఇప్పుడు నేను వెళ్ళి నా చదువుకున్న తర్వాత డైరెక్ట్ ఈవినింగ్ కలుస్తా. చాలా. సో ఇప్పుడు అరౌండ్ టైం 5:45 అవుతుంది. ఇప్పుడు మొత్తం పని అయిపోయింది మనది, చదువుకోవడం ఇవి కూడా మొత్తం పని అయిపోయింది. ఇప్పుడు మనకి ఏం పని లేదు. బయటకు వెళ్దాం అనుకున్నా, కాకపోతే ఇంద్రాయుడు బిజీ ఉన్నాడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ పూజ ఉండే. సో వాడు ఇప్పుడు బయటికి రాడు. నాకు తెలిసినంత వరకు అయితే వాడు బయటికి రాడు. సో ఇవాళ మనం బయటకు వెళ్ళే ప్లాన్స్ ఏం లేవు అని క్యాన్సిల్ చేసుకొని సపరేట్గా ఉండడమే. బయట మీ అందరిలో దురంధర్ పార్ట్ 2 ఎవరెవరు చూస్తున్నారో చెప్పండి. ఎందుకంటే పార్ట్ 2 లిటరలీ చెప్తాను, పార్ట్ 1 చూడలేదు, పార్ట్ 1 చూద్దామని వెయిట్ చేస్తున్నా. లిటరలీ చెప్తున్నా, పార్ట్ 2 ఆసమ్ ఉంది. నేను మూవీకి వెళ్ళేది ఆ వీడియో కూడా పెట్టినా, దానికి హైయెస్ట్ వ్యూస్ ఉన్నాయి బ్రో. వాట్ ఎవర్, దురంధర్ మూవీ అయితే సూపర్ ఉంది. అండ్ ఐఎమ్ ప్లానింగ్
ఏమైనా కొత్త మూవీకి వెళ్దామని. బట్ ఇప్పుడే అంత కొత్త మూవీస్ ఏమున్నాయి ఏంటిదని అర్థమవుతలే. సో చూద్దాం ఏం మూవీస్ ఉన్నాయి ఏంటి అని. అన్నీ చూసి అన్నీ బాగానే ఉన్నాయా అంటే విల్ ట్రై అంతే. సో యా, బై ద వే నేను రూమ్ అంతా క్లీన్ చేసుకున్నా కదా. ఒకసారి మీకు నేను కరెక్ట్గా చూపించలేదు, ఒకసారి మొత్తం మూవ్ అవి చేస్తా. టేబుల్ మొత్తం నీట్గా సెట్ చేసేస్తా. అసలు ఇది కదా యాస్థెటిక్ వ్యూ అంటే. ఆ కింది చూడకండి, అవి నా సామాన్ కాదు. సో ఇవి నేను కొనుక్కున్న అయితే ఓన్లీ ఇదే. ఇది ఒక్కటి నేను కొనుక్కున్నా. నాకు ఇవి 2 గిఫ్టే వచ్చినాయి. ఇది మా అన్నయ్యది. థ్యాంక్ యూ సో మచ్. సన్ స్క్రీన్ మర్చిపోయినందుకు బాగా హెల్ప్ చేస్తుంది. మొత్తం సెట్ చేసేసిన. కబోర్డ్స్లో ఏమున్నదని చెప్పేసి ఏం ఎక్స్పెక్ట్ చేయకండి, అందులో ఏం లేదు. నేనేం చూపించాను అసలు, నేనేం చెప్పాను కబోర్డ్స్లో ఏమున్నాయని. సో ఎట్లా అనిపిస్తుంది, ఎట్లా ఉంది రైల్వే స్టేషన్లో వ్యూ? అది రైల్వే స్టేషన్ గోడ అన్నమాట. ఓహో, ఇది రైల్వే స్టేషన్ గోడ. వావ్ బ్రో, ఇది ట్రైన్లో ఉంది. గడ్డి కూడా ఉంది అక్కడ. అరే 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 అరే, కుక్క కూడా ఉంది. అరే గడ్డి కూడా ఉంది. ఫోకస్ అయినరు నేను ఎక్కడ పెడతాను. ఓకే, అయ్యో సారీ. యా ఇంకా ఇక్కడ ఇది 2 వీలర్ పార్కింగ్. ఇదేనా? యా, ఇది 2 వీలర్ పార్కింగ్. 2 వీలర్స్ అక్కడ యా అసలైన 2 వీలర్స్ అటు ఉన్నాయి. పార్కింగ్ ఉంటుంది అసలు బ్రో. రామగుండం అంటే ఇట్లా ఉండాలా. ఎక్కడైతే నో పార్కింగ్ ఉంటుందో అక్కడ 2 వీలర్స్ ఉంటాయి. సో యా, ఇప్పుడు లోపలికి వెళ్ళి ఒకసారి కాసేపు టైం. యాక్చువల్ మేము వచ్చిన పని చాలా ఇంపార్టెంట్ పని మీద వచ్చినాం. ఏంటని వీడియో ఎండింగ్లో చెప్తా. సో ఇప్పుడే రైల్వే స్టేషన్ లోపలికి వచ్చేసినాం. టికెట్ ప్లీజ్. యా, టికెట్ కూడా తీసుకున్నాం. మేము చాలా పద్ధతి అయిన పిల్లగలం సో మేము చాలా పద్ధతిగా ఉంటాం అన్నట్టు. జస్ట్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చినా కూడా ఇదేంటి ఏదో అమ్మో ఇదేంటిది ఎస్కలేటర్. సో ఇక్కడ మనం ఎస్కలేటర్ మీద పైన కదా. సో లిటరలీ అలా ఉంటుంది అనమాట మన ఇందిరాగాంతో. అరే నీకు కావాలి, నీకు కీట సపరేట్ కదా కింద నుంచి. అరే టైం పడుతుంది. ఓ సో యా, లిటరలీ వ్యూ చూసుకోండి. బ్రో ఇట్స్ అమేజింగ్ బ్రో. ఆ వ్యూ చూడు, డైరెక్ట్ వీడియో తీస్తున్నా నాకు. లిటరలీ నేను ఇప్పుడు మొత్తం రైల్వే స్టేషన్ క్లిప్స్ అని ఒక వీడియో పెట్టేస్తా, చూసుకోండి. In a city, still so far from home. I've searched for you all my life. Cast out like a shadow, racing towards the light. I pray to see you one more time. సీరియస్లీ చెప్తున్నా, ఈ షార్ట్ అన్నిటికన్నా బెస్ట్. నాకు తెలిసి నేను ఇదే షార్ట్ 4 times చూపించిన. ఒకటి మనం ఆ రోజు పోయినప్పుడు అండ్ నిన్నటి వీడియోలో. సో ఇవాళ బ్లాగ్ అయితే చాలా డిఫరెంట్ అవుతుంది, మంచిగా అనిపించింది. సో వీడియో అయితే చాలా బాగా వచ్చింది, చాలా బాగా ఎంజాయ్ చేసాను కూడా. యాక్చువల్లీ ఈ వ్యూ కోసం నేను ఎక్కడికి రావాలి, ఇక్కడికి రాలేదంటే ఇక గలీజ్ అయ్యి వద్దు, ఇక మాట్లాడుకోవద్దు. సో ఇక ఆపేసిండే. యా, ఇప్పుడు డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోవడమే. మధ్యలో ఏమైనా షార్ట్స్ ఉంటే యాడ్ చేసేస్తాం. వాళ్ళ కోసం వెయిటింగ్, వాడు ఇంకా రాలే. ఎంత టైం పడుతుంది? 5 minutes స్టార్ట్ అవుతా. ఓకే,
అరే పోనీ ముందు చూసి నడుపురా. కెమెరా పెడితే అడి కూడా ఇడి కూడా. ఎంత టైం పడుతుందో అన్నావు చెప్పు. అరే నువ్వు నిజం చెప్తున్నా, బ్రిడ్జ్ కాడికి నడుపుకుంటారా అనేసరికి నాడు దాకా నడవాలి మళ్ళీ అటు నుంచి ఇటు. నేను బ్రిడ్జ్ దిగమన్నా. ఇంకా వీడు బ్రిడ్జ్ దిగుమంటుండు, బ్రిడ్జ్ ఎక్కి దిగాలంట. ఎంత ఉంటాయి కిలోమీటర్, 1 కిలోమీటర్ ఉంటుందా? తిడతామేమో అనుకున్నారా? అరే తుప్పా చదవా తిడతామా? అరే తిట్టే అంత నేను అనుకున్నా ఆల్రెడీ నువ్వు అన్నా నువ్వు గీడ చౌరస్తా దాకా నడుచుకుంటారా అని ఉంటే మాత్రం నీ పని అయిపోయేది. అదేరా చౌరస్తారా, బ్రిడ్జ్ దిగితే చౌరస్తానే. బ్రిడ్జ్ దిగితే అరే అవును కదా, బ్రిడ్జ్ దిగితే చౌర నీకేడ పని లేదురా. సరిసరిలే ఎన్నెన్నో అనుకుంటా. చలో సో అది జస్ట్ ఏదో రైల్వే స్టేషన్కి అట్లా టైం పాస్కి వచ్చినాం. కాదు బ్రో, భాగ్యనగర్ ఉంటాయి, ఆ భాగ్యనగర్లో వర్క్ ఉన్నాయంట వాళ్ళు. వీడు ఇట్లా 2 క్లాప్స్ కొడతారు, చిల్లర ఇస్తారు. అది వీడు అదే మళ్ళీ నేను వస్తా. 20 రూపాయలు తెచ్చుకుంటా. నేనే ఆరా 8 రూపాయలు దింపిపోయినా. నేను అట్లాంటి నేను అట్లా ఒక్క నిమిషం బాగా ఆగు, సైలెంట్. సో వీడు 20 రూపాయలు చిల్లర వీళ్ళు అడిగిలు తెచ్చుకుంటాం, సపోర్ట్ చేసినాం. అరే మామ పెట్రోల్ పైసలు ఎట్లా రండి గిడికి పోయేస్తావు బాగానే. సో పోయి 100 రూపాయలు వేసుకొని వచ్చిండు. బాగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇద్దరు వేళ్ళు మీ పేరు ప్రూఫ్ రాండి ఆపుతా. అరే నేను ఏడున్నారా మన నేను ఉన్నారా మీ బ్లాగ్ లా? అదే లేవు కదా, అదే కదా మరి షో. ఇట్లా ఇస్తావా ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడదాం. ఘోరం నాయిస్ ఉంది, కెమెరా విషయంలో ఘోరం భయం అవుతుంది. సో ఇంటికైతే వచ్చేసినాం, అప్పుడే చాలాసేపు అవుతుంది. ఇక వీడియో ఎడిటింగ్ కూడా స్టార్ట్ చేసేసిన, ఇప్పుడు చూసుకోవచ్చు. సో వీడియో ఎడిటింగ్ అయిపోయేసరికి నాకు తెలిసినంత వరకు, నాకున్న ఎక్స్పీరియన్స్ అంతవరకు మార్నింగ్ 3 అవుతుంది. అది కంప్లీట్ చేసుకొని థంబ్నెయిల్ ఎడిట్ చేసుకొని పడుకునేసరికి 4 అవుతుంది. వాట్ ఎవర్ వీడియో అప్లోడ్ చేయడమే మన టార్గెట్. సో అది అయిపోయిన తర్వాత పడుకుందాం హ్యాపీగా. ఐ హోప్ మీకు వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇఫ్ మీరు ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నట్టయితే ఫాలో కొట్టేసేయండి. బాయ్.